వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ చేసింది. అది ఎక్కడి నుంచి కాదు, తెలంగాణ నుంచి చేశారంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మాట్లాడదాం. మొత్తం ఓట్లలో ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది, మీకు ఏమనుమానం వచ్చింది, ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? 100% నేను చెప్తా ఉన్నాను. ఇది మీరు చూడొచ్చు. జయరాం రమేష్ గారు 315 ఓట్లు పడ్డాయని జయరాం రమేష్ గారు ఇలా ట్వీట్ చేసిండ్రు. జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిందికి భిన్నంగా ఇలా ఓట్ రిజల్ట్స్ అనేటి యాక్చువల్ ఓట్స్ ఇది ఇండియా టుడేలో వచ్చింది. యాక్చువల్ ఓట్స్ మీరు చూడొచ్చు. పోల్ అయినాయి 300 ఓట్స్ మాత్రమే ఇలా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. 452 మాత్రం బీజేపీ కూటమికి పడ్డాయి. 300 ఓట్లు కాంగ్రెస్ కూటమికి పడ్డాయి. మరి 15 ఓట్లు ఎక్కడివి అంటే బరాబర్ ఇవి తెలంగాణ ఎంపీ ఓట్లే. తెలంగాణలకు ఉన్న ఎంపీ ఓట్లు మొత్తం కూడా అమ్ముకున్నారు. ఆ ఎంపీ ఓట్లు అన్నీ కూడా బీజేపీకి ఓటు వేసిర్రు. అది కూడా ఎందుకు చెప్తున్నా, ఉట్టిగా మాట్లాడతలేను, గాలి ముచ్చట్లు మాట్లాడతలేను. ఇలా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇగోండి స్వయంగా ఇది చూడండి, మీరు చూడొచ్చు. ఇది చాలా సీరియస్ అయిన ఇష్యూ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిర్మలా సీతారామన్ని ఎలక్షన్ అయిపోగానే పోయి కలిసి షాల్వా బొకే కలిసి పెట్టి బొకే ఇచ్చి ఎంపీలందరితో కలిసిపోయి ఇచ్చిండు. ఇగోండి ఆయనతో పాటు ఇలా స్పీకర్ గారిని కూడా కలిసిండు. ఇలా ఎంపీలందరూ కూడా స్పీకర్ గారిని కూడా కలిసిండ్రు. ఇలా అదేవిధంగా నితిన్ గడ్కరీ గారిని కూడా కలిసిర్రు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా. ఇలా బాజాబ్తో వెరీ క్లియర్గా ఉన్నది. దాంతోపాటు 3 ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిత్రులు నాకు కలిసిండ్రు. వాళ్ళే ఈ డేటా అంతా కూడా నాకు ఇచ్చిరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.